విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం కవిత ఉన్న ఫొటోస్ ని అన్నిటిని ఇలా చించేయడం, అంటే ఇంత సీరియస్ గా సస్పెండ్ అయిన కొద్దిసేపటికి ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడంపై అంటే ఎలా చూడాలి దీన్ని? గుడ్ ఆఫ్టర్నూన్ రేహనా. అయితే బీఆర్ఎస్ లో చాలా రోజులుగా కూడా కవిత అంశం విషయంలో తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ కవిత వ్యాఖ్యల పట్ల కూడా బీఆర్ఎస్ చాలా నేతలు తీవ్ర శ్రేణులంతా కూడా నొచ్చుకుంటున్నారు. కేసీఆర్ ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? కవిత వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది, ఇంకెన్ని రోజులు వేచిస్తారు? ఒకవైపు ఆమె వ్యాఖ్యల పట్ల చాలా మంది సీనియర్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కవిత పట్ల ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. అదే సందర్భంలో ఆమెపై కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఏది మాట్లాడలేని పరిస్థితి, పార్టీ అధిష్టానం దాటి కవితపై వ్యాఖ్యలు చేయని పరిస్థితి. ఎందుకంటే పార్టీతో పాటు బీఆర్ఎస్ తనేగా అధినేత కేసీఆర్ తనేగా ఉంది కాబట్టి మాట్లాడితే ఎలా ఉంటుందో ఏం మాట్లాడలేని పరిస్థితి. సో ఇప్పుడు అంతా కూడా ఆగ్రహం కట్టలు తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. వన్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడంతో ఆ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్, అదే విధంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆమె పట్ల ఎంత సీరియస్ గా ఉన్నారో, ఆగ్రహం ఉన్నారో ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఇప్పటి వరకు ఆమె ఉన్న ఫొటోస్ కావచ్చు అవన్నీ కూడా తీసుకొచ్చి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు, చించేసే పోస్టర్లు చించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కవిత పట్ల ఎంత సీరియస్ గా ఉన్నారనే దానికి మనం నిదర్శనంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచి అయితే రజతోత్సవ సభ తర్వాత పూర్తి స్థాయిలో ఆమె యాక్టివిటీ కావచ్చు, ఆమె రాజకీయంగా ఆమె తీసుకుంటున్న వైఖరి కావచ్చు, ఆమె ఆలోచన కావచ్చు, అది బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశం కనబడుతోంది. ఒక్కొక్కసారి అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ టార్గెట్ చేసుకుని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు మొత్తం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆమె పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే మొదటగా ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచోడే దేవుడు అంటూనే, ఆ దేవుడు ఉన్న పార్టీ, దేవుడు సృష్టించిన పార్టీనే, ఆ కేసీఆర్ పెట్టిన పార్టీనే, మొత్తంగా ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ పెట్టిన పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు పార్టీలో అల్లకల్లోలను సృష్టించాయి. పార్టీని ఒక రకంగా కొంత డిఫెన్స్ లో పడేస్తాయి ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా. ఎందుకంటే శత్రువు అంటే అధికార పక్ష, ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ కావచ్చు, ఇతర పార్టీల నుంచి లేకపోతే ఇతర రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ను లేకపోతే కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని, బీఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ చేసుకుని మాట్లాడితే దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ వచ్చేది. కానీ ఏకంగా సందర్భం వచ్చినప్పుడు అందరికన్నా ముందు బీఆర్ఎస్ సంబంధించి అధినేత కూతురే కవితనే ఎమ్మెల్సీగా ఉండి ఆ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ విధానాలను టార్గెట్ చేయడము, అదే విధంగా పార్టీకి ఎజెండాకు భిన్నంగా ప్రవర్తించడం, బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులను టార్గెట్ చేసుకుని మాట్లాడడం కావచ్చు, కాళేశ్వరం సంబంధించి విషయంలో కూడా కాళేశ్వరం సిబిఐకి సంబంధించిన విచారణ నేపథ్యంలో కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదు, ఎలాంటి దానికైనా ఇది కేవలం రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ అంటుంటే, దానికి భిన్నంగా కవిత కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ ఎదుర్కోవడం, అదేవిధంగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, కేసీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని, అదేవిధంగా అవినీతి మరకట్టడానికి కారణం హరీష్ రావు అని చెప్పడం, ఇవన్నీ చూస్తే కాళేశ్వరంలోనే అవినీతి జరిగిందని చెప్పి సర్టిఫికేట్ కవితని ఇచ్చినట్టు అవుతోంది. సో ఈ నేపథ్యంలో అంతా కూడా కవిత చర్యలు కాంగ్రెస్ కు అదే విధంగా బీజేపీకి కొద్దిగా రాజకీయం కలిసి వచ్చే ఉన్నాయి. అదే సందర్భంలో బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే పరిస్థితి ఉన్నాయి. ఇక ఎన్ని రోజులు ఉపేక్షించాలి? సో అధినేత ఆలోచన లేకుండా, అధినేత సంబంధం లేకుండా, అధినేత ఆదేశాలు లేకుండా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పరిస్థితి. సో ఇన్ని రోజులు చూస్తూ ఉండిపోయినా అంతా కూడా తమ కోపం, ఆగ్రహానంతా దాచుకున్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు కవిత విషయంలో వన్స్ పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంది, పార్టీ ఆమెను బయటకు పంపడంతో, సస్పెండ్ వేటు గురి చేయడంతో ఇక ఆమెపై తీవ్ర ఆగ్రహంలో ఆమె యొక్క ఫోటోస్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించి కొంత మహిళా నేతలు కూడా త్వరలోనే ఆ దిష్టి బొమ్మలు, హరీష్ రావు అభిమానులు కావచ్చు, ఇతరత్ర దిష్టి బొమ్మలు కాల్చాలని ఒక ఆలోచనలో కూడా కొంత ఉంటే పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు తొందరపడుతూ ఓపిక పట్టండి, మీ యొక్క ఆగ్రహం సరే కౌంటర్ల ద్వారా ఇవ్వండి, కానీ మరి దిష్టి బొమ్మలు అది పోతే కొంత మహిళ కాబట్టి చూస్తూ ఉండండి అనే ఒక మెసేజ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇంకొక అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో కవితకు సంబంధించినటువంటి తీరు పైన కూడా అనేకమైనటువంటి సొంత కూతురు కవిత, బీఆర్ఎస్ అధినేత సొంత కూతురు కాబట్టి కొంత చూస్తూ చూడకుండా ఉండిపోయడం. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ సంబంధించి పార్టీని సస్పెండ్ అయిన నాయకురాలుగానే చూస్తాం కవితకు. సో కవితకు మిగతా నాయకులకు పెద్ద ఆమెను ఒక రాజకీయ నాయకురాలుగా చూస్తాం తప్ప కేసీఆర్ కూతురుగా చూడట్లేదు. ఇప్పటి నుంచి మేము రాజకీయ విధంగా కేసీఆర్ సంబంధించి అదే బీఆర్ఎస్ పార్టీకి విధంగా కవిత చేసే
వ్యాఖ్యలు ఖచ్చితంగా పార్టీ పరంగా కౌంటర్ ఉంటుంది. ఆమె కవిత ఒక జాగృతికి సంబంధించినటువంటి పార్టీ నాయకురాలు చూస్తాం తప్ప కేసీఆర్ కూతురుగా చూడము. ఇక్కడ నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కవిత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేకమైనటువంటి విమర్శల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంగా బీఆర్ఎస్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ క్యాడర్ నుంచి కవితకు సవాల్ విసిరే ప్రయత్నం జరుగుతోంది. మొత్తానికి మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కవిత అంశము అనేకమైన మలుపులు తిరిగి చివరాఖరకు ఆ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ చాలా రోజులు వేచి చూసింది. సో అల్టిమేట్ గా నిన్నటి వ్యాఖ్యలతో ఆ బీఆర్ఎస్ అధిష్టానం కవితపై చాలా సీరియస్ అయింది. సో ఎట్టకేలకు కొంత ఆమెను ఇప్పుడు కనుక సస్పెండ్ చేయకుంటే ఆమెపై చర్యలు తీసుకోకపోతే అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. అదే సందర్భంలో నేను ఏం మాట్లాడినా అది నిజమే అవుతుందని ఒకటి ఆ కవిత మాట్లాడిన నిజమే కావచ్చు అనే ఒక భ్రమ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితుంది. అదే జరిగితే పొలిటికల్ గా కూడా రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతులేని నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే రాత్రి అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అనేకమైనటువంటి సీనియర్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు, సుదీర్ఘంగా చర్చించారు. సో ప్రతి అంశం ఇన్ని రోజులు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది, కవిత ఇంకేమైనా మారబోతుందా, మారుతుంది, కవితతో మాట్లాడదామని అనుకున్నాం కానీ ఆమె తీరు మారట్లేదు. ప్రత్యేక ఒక ఎజెండా సెట్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితులు నెట్టేందుకు రాజకీయంగా దెబ్బతీసేందుకే ఎవరి కుట్రలో పడి ఎవరి కుట్రలకు అనుగుణంగానే పనిచేయాలని కవిత భావిస్తున్నట్టుంది. దాంట్లో భాగంగానే ఆమె వ్యూహాలు అమలు చేస్తుంది అని చెప్పేసి ఎట్టకేలకు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఇప్పుడు కవితపై చర్యలకు ఉపేక్షించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కవిత పై వేటు వేయడం. అదే సందర్భంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కవితకు సంబంధించినటువంటి ఏవైతే ఫోటో పార్టీ ఆఫీస్ లో కావచ్చు ఆమె ఫోటోలు లేకపోతే పెద్ద పెద్ద పోస్టర్లు బట్ అన్నిటి కూడా స్ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు అనేకమైనటువంటి పార్టీ ఆఫీసుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ కవిత ఫోటోలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఇక కవితకు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయింది. ఇక భవిష్యత్తులో కవితను ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలుగానే చూస్తారు తప్ప కేసీఆర్ కూతురను బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు చూడరు. ఇక ఆమె పైన అనేకమైనటువంటి ఆరోపణలు అదేవిధంగా విమర్శలకు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ప్రెస్ మీట్ పెట్టి అనేకమైనటువంటి విమర్శలు కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. సో ఈ రోజు నుంచి ఇక కవిత అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య కొత్త రకమైన ఒక వార్ స్టార్ట్ కాబోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రేహానా. ఓకే రాధాకృష్ణ. ఎమ్మెల్సీ కవితపై బహిష్కరణ వేటు వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు బ్యానర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. కవిత పేర్లు ఎక్కడ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్ తో పాటు ఉన్న కవిత బ్యానర్లు స్టోర్ రూమ్ కి తరలిస్తున్నారు. మరోవైపు హుస్నాబాద్ లో కవిత ఫ్లెక్సీని బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. హరీష్ రావుపై కవిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దగ్ధం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.